వచ్చేసా ఇంకో వీడియోతో మేము ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను ఒక మూవీ చూసాను అనమాట. దట్ ఈస్ తెరే ఇష్క్ మే. అండ్ దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తే సినీ అండ్ ఫాలో టు తే సినిమా. చాలా మూవీస్ చూసాను కానీ దిస్ మూవీ టచ్ మై హార్ట్. కొంచెం తే టాక్సిక్ మెంటాలిటీ మెన్లో ఉంటుందో దాన్ని ఇట్లా పెట్టి గుచ్చినట్టు అనిపించింది ఈ సినిమా నాకు చూసిన తర్వాత. అండ్ ఆల్సో ఇది అందరికైతే నచ్చదు. అండ్ ఆల్సో అట్లనే ఉమెన్స్ దే విల్ బీ వాళ్ళు భయపడతారు అనమాట ఈ సినిమా చూస్తే. అంటే ఇంత మంచిగా ఉండే అబ్బాయిల్లో ఇంత వైలెంట్ థింగ్స్ ఉంటాయా, వాళ్ళ మైండ్లో ఇన్ని తిరుగుతాయా అని భయపడే పాయింట్ ఉంటుంది అనమాట ఈ మూవీలో. సో నాకు మేజర్గా ఏమనిపించిందంటే ఈ మూవీ ఈజ్ లైక్ నాట్ అబౌట్ ఓన్లీ ద లవ్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ, ఇప్పుడు నువ్వు ఒక పర్సన్కి నీకు నచ్చారు ఆ పర్సన్, ఆయన నా పక్కన ఉంటే ఐ విల్ బీ హ్యాపీ అండ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో ట్రావెల్ అవుతూ యూ ఫెల్ ఉద్దేశంలో నువ్వు అలా అనుకుంటావు. కానీ వాళ్ళు అనుకోవాలి కదా నువ్వు ఉంటే బాగుంటుంది, ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ వాల్యూ ఆర్ ఎల్స్ ఈక్వాలిటీ ఆర్ ఎల్స్. ఇప్పుడు నేనేదైతే అనుకుంటున్నానో వాడు కూడా అనుకుంటే ఇట్ విల్ బి గుడ్. అప్పుడు నీకు నో డ్రామా, నథింగ్ ఏముండదు. ఆర్ ఎల్స్ నేను ఇట్లా చెప్పాను నాకు నువ్వు అంటే ఇష్టం, ఆమె చేసి ఇష్టం లేదు నువ్వు అనే కాన్సెప్ట్ అనేసి ఆమె ఫ్రెండ్షిప్ కానీ ఏం చేయకపోతే అదే ఇంకో టైప్ వన్ సైడ్ లవ్. కానీ ఈ మూవీలో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్షిప్ చేద్దాం పద ఏముంది దానిలో అనే కాన్సెప్ట్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ వీడు లవ్ చేస్తా అంటాడు, ఆమె వచ్చేసి నో నాకు థీసెస్ ఉన్నాయి, నాకు రాయాలి, నేను పిహెచ్డి చేయాలి, నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ లాగానే నాకు అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్తుంది, క్లారిటీగా చెప్తుంది, అన్నీ చెప్తుంది. అయినా కూడా ఈ బాయ్స్కి ఏంటంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే ఏదైనా పడేయచ్చు, ఏదైనా చేసేస్తా, నాకు అది ఎట్లయినా కావాలి అంటే. ఇప్పుడు ఆ అమ్మాయిని కొంతమంది కలవరండి, అది జరగదు. వాళ్ళిద్దరూ ఎంత ట్రై చేసినా అది జరగదు. అది లైక్ ఇట్స్ గాడ్ ప్లాన్ అనుకోండి లేకపోతే ఏమని అనుకోండి. కొంతమంది ఏమనుకోకుండా కలుస్తారు, ఉంటారు, ఇష్టం లేకపోయినా ఉండాల్సి వస్తుంది. ఇట్స్ సంథింగ్ దట్ హ్యాపన్స్, మనం ఏం చెప్పలేం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కలవరని వాళ్ళకి తెలుసు అండ్ ఆల్సో అది ఎందుకు ఏంటో జరుగుతుందని తెలుసు. కానీ మొండిగా ఉంటారు చూడండి కొంతమంది, యాంగర్ ఇష్యూస్తో, వాళ్ళ కోపంతో నాకు ఇది కావాల్సిందే, నాకు ఎలా అంటే నాకు ఆ కోప్ కావాల్సిందే అనే కాన్సెప్ట్లో ఉంటారు అనమాట. సో ఈ మూవీ ఆ టైప్లో వెళ్తుంది అనమాట. వేరేజ్ తను చెప్తుంటుంది, ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది, అన్నీ చెప్తుంటుంది, ఆ భయంతో నడుస్తుంటుంది. నాకైతే ఒక నిమిషం ఐ ఫెల్ట్ లైక్ ఏంట్రా ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు బాయ్స్ అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్. మన లైఫ్లో కూడా అంతే కదా, మనం చాలామందికి వాల్యూ ఇచ్చాము, వాళ్ళు మనకి తిరిగి వాల్యూ ఇవ్వకపోతే మనం ఎలా ఫీల్ అవుతాం అనే కాన్సెప్ట్ అసలు పట్టించుకోకపోతే, అంటే ఏముంది ఇట్లా తీసి పడేస్తే మనకి ఎంత కోపం వస్తుంది. వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలి, మనం వాళ్ళకన్నా ఎక్కువ అని చూపించుకోవాలి. ఈ ఈగో గేమ్ ఏదైతే ఉందో పక్కా అందరు బాయ్స్లో ఇదైతే ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ మోస్ట్లీ కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. సో దిస్ మూవీ ఈజ్ లైక్ నాకు ఏమనిపించిందంటే భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఈ ట్రామాని చూసి ఇంత హార్మ్ఫుల్గా ఉంటామా అని అది ఇంకోటి అనిపించింది. అండ్ ఈ మూవీలో నాకు కృతి సనన్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో తనుష్ గారి యాక్టింగ్ బాగా నచ్చింది. అండ్ ఆ టాక్సిక్ మెంటాలిటీని కూడా పర్ఫెక్ట్గా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ ఇక్కడ ఈ మూవీ హిట్టా ఫ్లాపా అని కాదు, కానీ ఈ మూవీ వల్ల పెద్ద డిస్కషన్స్ అవుతాయి. ఇది అందరికీ నచ్చుతుంది అంటే నచ్చదు భయ్య, అందరికైతే నచ్చదు. నాకెందుకు నచ్చిందంటే కొన్ని ట్రేడ్స్ నాకు సూట్ అయినాయి, కనెక్ట్ అయినాయి. ఒకళ్ళకి మనం అవసరం లేదు వద్దన్నప్పుడు వదిలేయడం మేలు. వాళ్ళని మళ్ళీ పట్టి పీడించి వాళ్ళు అవసరం లేదు, ఇంకా మనకి రీజన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది మీ మీద, ఇంట్రెస్ట్ లేదు ఆర్ఎల్స్ మీరంటే వాల్యూ లేదు అన్నప్పుడు లెట్స్ లీవ్ దెమ్. మళ్ళీ వాళ్ళు వస్తే అప్పుడు మాట్లాడుకుందాం, అంతేగాని నెవర్ గో లైక్ బ్యాక్ బెగ్గింగ్ టైప్లో నువ్వు లేకపోతే ఎట్లా, అది ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది అంత ఈజీ కూడా కాదు, చాలా లోపల ట్రామా అండ్ ఆల్సో ఆ భయము, బాధ, నాకు కావాలి కానీ నాకు దొరకలేదు అనేది. అండ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ డెడ్ పర్సన్, వాడికి ఎంత కష్టపడి ఏమి చేసినా కూడా హీఈస్ ఎ డెడ్ మ్యాన్. ఎందుకంటే వాడికి కావాల్సింది వాడికి దొరకనప్పుడు వాడు ఎలా ఉంటాడు, ఎందుకున్నాను ఈ లైఫ్లో, ఏదో చేస్తున్నాను, నాకైనా నేను ఉపయోగపడట్లేదు, నాకు కావాల్సింది నాకు దక్కట్లేదు, వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతున్నానేమో, కానీ అది చేసుకుందాం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు జనాలు. అండ్ ఈ మూవీలో కూడా వాడికి ఇంక చచ్చిపోదాం అనే కాన్సెప్ట్లో ఉండి లేదు వాళ్ళ నాన్న లాస్ట్ కోరిక అనే కాన్సెప్ట్లో వెళ్తారు. ఇంక వెళ్ళిన తర్వాత వాడికి ఇంకేం లేదు, డెత్ ఈజ్ ద లాస్ట్ థింగ్. సో
వాడు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు అనేది, డెత్ వరకు వెళ్ళాడంటే హీ వాజ్ సో ఎక్స్ట్రీమ్ అనమాట. అండ్ ఆ పాయింట్స్ని బాగా టచ్ చేశారు అండ్ నాకు బాగా అనిపించింది. ఈ మూవీలో ఏంటంటే ధనుష్ క్యారెక్టర్ ఎలా మారుతుంది, ధనుష్ క్యారెక్టర్ ఎలా ఎంత టాక్సిక్ మెంటాలిటీకి వెళ్తుంది, ఎంత ట్రామాకి వెళ్తారు, ఆ డార్క్ సీక్రెట్స్ ఆర్ డార్క్ థింగ్స్ ఎంత హెడ్ చేస్తుంది ఆ పర్సన్ని. అంటే ఈ సినిమాలో ఏంట్రా ఉమెన్ గురించి ఏముండదు అంటే, ఆఫ్ కోర్స్ దిస్ మూవీ ఈజ్ రిగార్డింగ్ ఓన్లీ ధనుష్ గారు ఎలా అనేదే కాన్సెప్ట్. ఈవెన్ కృతి సనన్ కూడా ఆ పాయింట్ మీద నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ లవ్ అనేది కొంచెం అంత అనిపించదు కొన్ని చోట్ల. బట్ లాస్ట్లో ఎప్పుడైతే తను పెళ్లి చేసుకుంటుంటుందో ఆ టైంలో వెళ్ళి ఒక మాట చెప్తాడు ధనుష్, దట్ హిట్స్. అంటే వాడు ఎంత టాక్సిక్ అంటే వాడు అనుభవించేది నువ్వు కూడా అనుభవించు అనే కాన్సెప్ట్ చెప్తాడు. అండ్ ఆల్సో నేను కూడా అదే కోరుకుంటున్నా, నీకు అర్థమవుతుంది నా బాధ ఏంటో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఐ ఫీల్ లైక్ ఆఫ్ కోర్స్ చాలామంది అనుకుంటారు మామూలుగా, కొంచెం నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట, చాలా కొత్తగా అనిపించింది. అరే ఏంట్రా ఇప్పుడు నార్మల్గా నీకు నచ్చలేదు, వాళ్ళ వైపు నుంచి ఇంత ఇబ్బంది అయ్యి నువ్వు ఇబ్బంది పడ్డావు, నిన్ను ఇంత కొట్టించారు, నీకు ఏంట్రా ఇది, మనకి బాధ ఏంట్రా అని వెళ్ళిపోయే కాన్సెప్ట్లో మామూలుగా ఏం చేస్తారు, మన పని మనం చూసుకుందామని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు హీ వెంట్ అండ్ ఇట్లా చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా లైక్ వాళ్ళ నాన్న లాస్ట్ కోరిక కోసం అని పైలట్ అవ్వడం ఇవన్నీ చేస్తాడు. సెకండ్ హాఫ్ నాకు ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా స్లోగా ఏదో వెళ్తూ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అనేది చూపించుకుంటూ వెళ్తారు. సెకండ్ హాఫ్లో నాకు బాగా నచ్చింది అనమాట, వేర్ ఆ యాంగర్ ఇష్యూస్ కానీ టాక్సిక్ మెంటాలిటీ పై ధనుష్ గారు కానీ కొంతమంది మెన్ ఎలా బిహేవ్ చేస్తారు కానీ ఇవన్నీ బాగా చూపించారు. సో ఐ రికమెండ్ టు సీ తెరే ఇష్క్ మే. కానీ వీక్ హార్టెడ్ పర్సన్స్ ప్లీజ్ చూడొద్దు, ఇట్స్ టూ హార్ట్ టచింగ్. సో ఇట్ వాస్ గుడ్. ఈ వీడియో కొంచెం ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో ఎక్కువ కట్స్ ఉండవు ఈ వీడియోలో. మేబీ అలానే రాగా పెట్టేద్దాం అనుకుంటున్నా, బికాస్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ అనమాట. అందుకు మాట్లాడేస్తాను, ఈ మూవీ మీద ఏదైతే ఉందో అది మాట్లాడేస్తాను అనమాట. సో అదనమాట ఉంటా. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?